చెప్తున్నా అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మరి ఈరోజు మంచి ఫ్యామిలీ విషయం మాట్లాడదాం. ఈరోజు నేను ఫ్యామిలీ కోసం మాట్లాడుతూ ఉన్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోటి ఉండాలి, లక్షల కోట్లు సంపాదించాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నా. అందులో నేను కూడా బాగుండాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరము మరి ఈరోజు మన తెలంగాణలో ఫ్యామిలీ ఏ విధంగా ఉన్నారంటే మధ్యతరగతి వాళ్ళ బాధలు చెప్పుకుందాము. మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈరోజు ఎక్కడ పోయినా కూలి పనులు చేసినా, చిన్న బిజినెస్ చేసినా, చిన్న చిన్న వ్యాపారాలు చేసినా రోజు ఒక 1000 రూపాయలు కానీ 800 కానీ సంపాదిస్తూ ఉంటారు. ఏ దానికి ఆ దానికి పెట్టుబడి పోయినా, చిన్న చిన్న మిర్చీల బండి పెట్టినా, కూరగాయల బండి పెట్టుకున్న మధ్యతరగతి వాళ్ళు మరి అన్నిటికన్నీ ఓంగ కూడా మనకు ఒక 1000 రూపాయలు మినిమం వస్తుంది. అయితే దీంట్లో ఏం చేస్తారంటే మన మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా మన తెలంగాణలో బిర్యానీలు, మందు ఇంపార్టెంట్. ఈ తెలంగాణలో కావాల్సిందే మందు, సుక్క ముక్క కావాలని చాలా ఇష్టపడతా ఉంటారు. కానీ తినాలి, తాగాలి కాదనం. ఎప్పుడు మనము ఒక సక్సెస్ అయినప్పుడు ఈరోజు ఒక బిజినెస్లో ఒక 5000 వచ్చినాయి, ఒక 3000 వచ్చినాయి, చికెన్ తెచ్చుకోవాలి, మంచి కూరగాయలు తెచ్చుకొని ఇంటి ఫ్యామిలీతో అందరు తిని అందరు సంతోషంతో ఉంటే బాగుంటుంది. కానీ ఈరోజు ఏం చేస్తారు, 1000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తే దాంట్లో 600 700 మందుకే పెట్టేస్తారు. కానీ ఈరోజు ఫ్యామిలీ కొట్టుకొని చనిపోవడానికి కారణం భార్య భర్తలు కొట్లాటలు. ఈరోజు కేసు దాకా పోతుంది, పోలీస్ స్టేషన్ దాకా పోతున్నారు, కోర్టుకు వెళ్తూ ఉన్నారు, అవసరమైతే కొట్టుకొని చనిపోతూ ఉన్నారు. రెండోది, కోర్టుకు పోయేది కాక చనిపోయేది కాక తల్లిగారింటికి వెళ్ళిపోతున్నారు. గొడవలు, పంచాదులు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకరకాల బామర్దులు కొట్టుకొని తన్నుకోవడం కాడికి వస్తుందంటే ఒక మందు ప్రాబ్లం వల్లనే ఈరోజు కాపురాలన్నీ విడిపోతూ ఉన్నాయి మన తెలంగాణలో. ఇది ఒకటే రోగం అన్నమాట. కానీ నేను ఏమంటున్నా అంటే ఈరోజు మన దారి ఎక్కడ తీస్తూ ఉందో, మన పిల్లలు చిన్న వేజీ వాళ్ళు చదువుకున్న పిల్లల ముందనే తాగుతూ ఉన్నారు. ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఈరోజు మనం తాగేది కాక మన పిల్లలు కూడా తాగుడు, వాళ్ళు కూడా బానిస అయిపోతారు. ఆ తాగుడు వల్ల మనము పిల్లలకు నేర్పించినట్టు అయిపోతుంది. ఈరోజు మనం తాగేది కాక మన పిల్లల్ని చెడగొట్టుడు, వాళ్ళు కూడా పెద్ద అయినాక అదే మందు తాగడం. ఈరోజు సిగరెట్ తాగుతున్నారు చిన్న చిన్న ఏజ్ వాళ్ళు. చదువుకున్న కాలేజీ పోరగాళ్ళు కూడా ఇన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం పేపర్లో కూడా ఏ విధంగా చెడిపోతున్నారో మనం కళ్ళెదురుగా చూస్తున్నాం. అందరిని అంటలేను, కొంతమంది మరి గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు, దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు ఎన్ని లక్షలు కూడబెట్టి ఈరోజు వాళ్ళ కోసం, చదువుల కోసము వాళ్ళు బాగుపడాలని ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని బాగుపడాలని చేస్తే ఈరోజు జల్సాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పోరగాళ్ళు కూడా. అట్లాంటి వాళ్ళు అందరూ కూడా మారాలంటే మనం తల్లిదండ్రులము కరెక్ట్ ఉండాలి. పాపం ఈరోజు లేడీస్కి అనొద్దు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలనే లేడీస్ కోరుతారు. ముఖ్యంగా చాలా లేడీసే ఎక్కువ సంసారం మీద ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలు బాగుండాలి, భర్త బాగుండాలని కోరుకుంటారు. కానీ ఈ తాగుడు వల్ల సంసారాలన్నీ నాశనం అయిపోయి ఈరోజు తల్లిగారింటికి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అమ్మాయిలు. కాబట్టి వేరే దేశంలో చూడండి, ఒక మాట అంటే ఆ భర్తను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటారు, రెండో పెళ్లి, మూడో పెళ్లి, నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారు వేరే దేశాల్లో, బయట దేశాల్లో. కానీ ఇక్కడ మన తెలంగాణలో సంప్రదాయం ఎలా ఉందంటే, ఒక్కసారి తాళి కడితే భర్త ఎంబడినే చనిపోవాలన్నా భర్త ఎంబడినే ఉంటాడు, సుఖపడాలన్నా భర్త ఎంబడినే ఉంటుంది అమ్మాయి. చూడండి ఎంత కట్టుబడి ఉంటుందో. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, చెల్లెళ్ళను అందరినీ వదిలేసి ఒక భర్త ఎంబడ వచ్చి ఇక్కడనే చనిపోయే వరకు ఇక్కడ సంసారం చేస్తారు. కొట్టినా చంపినా అక్కడనే ఉంటున్నారు. మా తెలంగాణలో ఎంత కట్టుబాట్లు ఉన్నారు చూడండి అమ్మాయిలు. నిజంగా వాళ్ళు ఒక దేవతలు, దేవుళ్ళు అనమాట. నిజంగా అమ్మాయిలు అంటే ఆడవాళ్ళు లేనిది ప్రపంచంలో ఏది నడుస్తలేదు. కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీని కాపాడుకోవాలి. తాగాలి, కానీ ఎప్పుడు ఇంటికి తెచ్చుకొని తాగాలి, కొంచెమంతా తాగాలి. చికెన్ మటన్ తెచ్చుకోండి, పిల్లలు ఫ్యామిలీ అందరు కలిసి తినండి, ఇవి కొద్దిగా తాగండి. అంతేగాని రాత్రిపూట దోస్తులు ఎంబడ 10 మంది 20 మంది కూర్చొని గుంపు కూర్చొని తాగి వచ్చిన 1000 రూపాయలు కూడా మనం సంపాదించిన 1000 రూపాయలు తాగుడికి పెట్టి 10 మందికి తాపితే 12 గంటల రాత్రికి 1 గంట రాత్రి వరకు కూడా తాగుబోతుల కింద పేరు చేసుకొని అక్కడనే ఉన్న పైసలన్నీ అయిపోగొట్టుకొని అర్ధరాత్రికి 12 గంటలకు ఇంటికి వస్తే ఆ ఇంటికి మళ్ళీ వచ్చినాక రుబాబు మళ్ళీ భార్య మీద. ఆ భార్య కూడా ఆమె కూడా తినకుండా ఇంట్లో కూర్చుంటుంది, ఈయన తిన్నాకనే ఆమె తింటుంది. ఇట్లా ఎన్నో తెలంగాణలో చూసుకుంటూ పోతే ఎన్నో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ భార్య భర్తల కొట్లాటలు ఒక తాగుడు వల్ల వస్తుంది. కాబట్టి
దయచేసి ప్రతి ఒక్కరూ తాగుడికి బానిస కాకండి. ఈరోజు తాగకపోతే గవర్నమెంటే కూలిపోయే పరిస్థితి వచ్చింది. చూడండి, తాగుబోతుల సంఘం ఏడిదాకా తీసుకుపోయారో చూడండి. గవర్నమెంటే పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారంటే ఏ విధంగా తాగుతారో. మన తెలంగాణలో ఒక పండుగ వస్తే చూస్తుంటాం, కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది గవర్నమెంట్. నేను తాగొద్దు అంటలేను, నేను ఎవరికి, మీరు అందరు దయచేసి ఏమనుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే మన సంసారాలు బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు, దేశం బాగుంటుంది, సంపాదించాలి, ఇంకా అంచెలంచెలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరూ బాధపడకుండా నేను అంటున్నా అంటే క్షమించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరం బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పిల్లల్ని చదివించి వాళ్ళని పెద్దగా చేసి మన అలవాట్లు పిల్లలకు రావద్దని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలి, పిల్లలకు మంచిగా చదివించాలి, అందరితోటి మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.